4 ఏళ్లలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల నిండా ముంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రుణమాఫీ చేసిందని చెప్పారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు 10 సంవత్సరాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష, రైతుల కోసం నిలబడ్డాం. ఓఆర్ఆర్ టోల్ వసూలు 30 ఏళ్లకు అప్పగించడం, హైదరాబాద్లో విలువైన భూములు అమ్మి నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు భట్టి. హైదరాబాద్ రింగ్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికో లీజుకి చేయలేదు అధ్యక్ష. లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదేదో మాకు కట్టండి అని ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళ ఏడాదిగా గృహలక్ష్మి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతులకు బీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఆపిన పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో 200 యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 1,514 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాం అధ్యక్ష. వదిలేశారు వాళ్ళు గాలికి. సంక్షేమంపై ఓకదంపట ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ నేతలు గురుకులాలు, ఆసుపత్రులు, జైళ్లలో భోజనం నాణ్యత పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు 200% పెంచిందన్నారు. 10 ఏళ్లలో విద్యార్థులను పట్టించుకోలేదని, తరగతి గదిలోనే చదవడం, అక్కడే భోజనం చేయడం తదితర ఇబ్బందులు ఉండేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమీకృత గురుకులాలకు రూపకల్పన చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలి అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు. ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది అధ్యక్ష. రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ దుబారా చేస్తే ప్రజాప్రభుత్వం గాడిలో పెడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష.